Do not touch me with an axe. I too feel pain. I am your friend. I bring you fresh air. I bring you water. I always bow down before you. Why do you cut me down? అందరికీ నా నమస్కారాలండి. 6th క్లాస్ ఇంగ్లీష్ రెడీనెస్లో భాగంగా 14వ రోజుకైతే మనం చేరుతున్నాం. 100వ పేజీ 100 and 101 ఈ రెండు పేజెస్లో మనం చేయబోయేటటువంటి యాక్టివిటీస్ అన్ని కూడా మీరైతే చూడొచ్చు. ఈ ప్లేలిస్ట్లో టోటల్ 6th క్లాస్కి సంబంధించినటువంటి అన్ని పాఠ్యాంశాలు పొందుపరచబడి ఉన్నాయండి. లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్, సమరీ అండ్ గ్రామర్ అంశాలు అన్నీ కూడా మీకు ప్లేలిస్ట్లో అయితే లభ్యమవుతాయి. దయచేసి గమనించండి పూర్తిగా. అండ్ అన్నీ కూడా సెమ్ 1 అండ్ సెమ్ 2 రెండు కూడా కంప్లీట్ చేయబడ్డాయి. అండ్ రెడీనెస్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకైతే ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. దయచేసి గమనించండి. ఇక్కడ నుంచి ఐ కార్డ్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి. మొబైల్లో చూస్తున్నట్లయితే వాటిని క్లిక్ చేయడం ద్వారా టోటల్ ఏవైతే ఉన్నాయో అన్ని వీడియోస్ యాక్సెస్ చేయొచ్చు. అట్లానే ఎండ్ స్క్రీన్స్ వస్తాయి విధంగా. వాటి ద్వారా కూడా మీరు టోటల్ అన్ని వీడియోస్ కూడా యాక్సెస్ చేయొచ్చు 6th క్లాస్కి సంబంధించి. లేదా సింపుల్గా లింక్ అని కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే ఖచ్చితంగా మీకు ప్లేలిస్ట్లో అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. డిస్క్రిప్షన్లో ఈ లింక్స్ అన్నీ కూడా మీకు అవైలబుల్గానే ఉంటాయి. డే 14కి అయితే వచ్చామండి. ట్రీస్ అండ్ ప్లాంట్స్. ట్రీస్ అంటే చెట్లు, ప్లాంట్స్ అంటే మొక్కలు. ఇక్కడ ఓ సాంగ్ ఉంది. ఆ సాంగ్ అనేది మనం చూద్దాం. ఇదేంటంటే డు నాట్ టచ్ మీ విత్ యాన్ యాక్స్. మీ గొడ్డలితో నన్ను తాకొద్దు. యాక్స్ అంటే గొడ్డలి. గొడ్డలితో నన్ను తాకొద్దు. ఐ టు ఫీల్ పెయిన్. నాకు కూడా నొప్పి అనేది వేస్తుంది. ఐ ఆమ్ యువర్ ఫ్రెండ్. నేను మీ స్నేహితుడిని. ఐ బ్రింగ్ యూ ఫ్రెష్ ఎయిర్. నేను మీకు మంచి గాలిని అందిస్తాను. ఐ బ్రింగ్ యూ వాటర్. మీకు వర్షం ద్వారా నీళ్ళని అందిస్తాను. ఐ ఆల్వేస్ గో డౌన్ బిఫోర్ యూ. ఇంత మంచి స్నేహితుడినైనా నేను ఇస్తా కూడా తల వంచుతానే తప్ప తల ఎగరేయను. వై డూ యూ కట్ మీ డౌన్. ఎందుకు నన్ను నరికేస్తున్నారు మీరు అని చెట్టు అయితే మనల్ని అడుగుతుందన్నమాట. చెట్లు కానీ మొక్కలు కానీ మనల్ని అడుగుతున్నాయి, ఎందుకు మమ్మల్ని నరుకుతున్నారు. డు నాట్ టచ్ మీ విత్ యాన్ యాక్స్. గొడ్డలితో మమ్మల్ని అసలు ముట్టుకోవద్దు. ఐ టు ఫీల్ పెయిన్. నాకు కూడా నొప్పి వేస్తుంది. ఐ బ్రింగ్ యూ ఫ్రెష్ ఎయిర్. ఐ ఆమ్ యువర్ ఫ్రెండ్. నేను మీ స్నేహితుడిని, విరోధిని కాదు. ఐ బ్రింగ్ యూ ఫ్రెష్ ఎయిర్. నీకు మంచి గాలిని తీసుకొస్తాను. ఐ బ్రింగ్ యూ వాటర్. మీకు మంచి నీళ్ళని ఇస్తాను. ఐ ఆల్వేస్ బో డౌన్ బిఫోర్ యూ. మీ ముందు ఎప్పుడు కూడా నేను తల వంచుంటానే. వై డు యూ కట్ మీ డౌన్. ఎందుకు నన్ను నరికేస్తున్నారు. ఈ విధంగా తన ఆవేదన అయితే చెట్టు మనతో పంచుకోవడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత మ్యాచ్ ద పిక్చర్స్ విత్ దే కరెక్ట్ వర్డ్స్. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఫ్రూట్ అన్నమాట. ఫ్రూట్ అంటే పండు లేదా కాయ, ఏదైనా అవచ్చు. కాయ, ఫ్రూట్ అంటే కాయలు, ఫ్రూట్స్ అంటే కాయలు, కాయ ఫ్రూట్ అంటే. ఇది చూడండి, ఇక్కడ ఆకుంది, దాన్ని ఏమంటారంటే లీఫ్ అంటారు. లీఫ్, దాన్ని మనం చూద్దాం. లీఫ్ అంటే ఆకు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇవి ఉన్నాయి చూసారా వెంట్రుకలాగా, వీటిని రూట్స్ అంటారు. అంటే వేళ్ళు అన్నమాట. వేర్లు, రూట్స్, వేర్లు. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇది ఫ్లవర్ అంటే పువ్వు. పూలు, ఫ్లవర్స్ అంటే పూలు అన్నమాట. ఇది చూసారా, ఇది వచ్చేసి మిగిలింది ప్లాంట్ అంటే మొక్క. ప్లాంట్, మొక్క. ఈ విధంగా మ్యాచింగ్ అయితే మనం చేయడం అయితే జరిగింది. ప్లాంట్ అంటే మొక్క, ఫ్లవర్ అంటే పువ్వు, లీఫ్ అంటే ఆకు, ఫ్రూట్ అంటే కాయ, రూట్స్ అంటే వేర్లు. ఇక్కడ టీచర్ ఏం చేస్తారంటే ఈ స్లోగన్స్ ఏవైతే ఉన్నాయో, స్లోగన్స్ అనేవి ఓరల్ ప్రాక్టీస్ చేయిస్తారనమాట. చెప్తారు అండ్ వాటిని మనం మళ్ళీ రిపీట్ చేయాల్సి ఉంటుంది. ప్లాంటింగ్ ట్రీస్, ప్లాంటింగ్ హోప్. మనం మొక్కల్ని నాటుతున్నామంటే ఒక ఆశని నాటుతున్నట్టు. ట్రీస్, ద రూట్స్ ఆఫ్ లైఫ్. ట్రీస్ అంటే చెట్లు. ఏంటవి?
మన జీవితానికి వేర్లు లాంటివి. గ్రో గ్రీన్, లివ్ క్లీన్. అండ్ పచ్చదనాన్ని పెంచండి అండ్ పరిశుభ్రంగా జీవించండి. ప్లాంట్ ఏ ట్రీ, మొక్కని నాటండి, ఒక కళని నాటండి. రూటింగ్ ఫర్ ఏ బెటర్ టుమారో, వేర్లు ఈ రోజున మీరు నేలలో పాతుతున్నారు అంటే మంచి భవిష్యత్తు అనేది మీకుందనే అర్థం. ఏవైతే ఈ స్లోగన్స్ ఉన్నాయో ఇవి ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది. ప్లాంటింగ్ ట్రీస్, ప్లాంటింగ్ హోప్, ట్రీస్ ద రూట్స్ ఆఫ్ లైఫ్, గ్రో గ్రీన్, లివ్ క్లీన్, ప్లాంట్ ఏ ట్రీ, ప్లాంట్ ఏ డ్రీమ్, రూటింగ్ ఫర్ ఏ బెటర్ టుమారో. ఇవన్నీ కూడా మనం చెప్పాల్సినటువంటి స్లోగన్స్ అన్నమాట పెద్దగా. ఇప్పుడు మనం యాక్టివిటీ 4 అనేది చూస్తున్నాం అండి. రీడింగ్ కాంప్రహెన్షన్ అనమాట. వైజ్ ఓల్డ్ ట్రీ అంటే తెలివైన పాత చెట్టు అనమాట. ఓల్డ్ అంటే చాలా చాలా వయసు ఉన్నటువంటి చెట్టు, అది చాలా తెలివైంది. చూద్దాం ఏంటో అసలు కదేంటో. ఇన్ ఏ స్మాల్ విలేజ్, ఒక చిన్న గ్రామంలో దేర్ స్టూడ్ ఏ జైంట్ ఓల్డ్ ట్రీ నేమ్ బనియన్. జైంట్ అంటే పెద్ద అని అర్థం. ఒక పెద్ద చెట్టు ఉందండి. ఆ చెట్టు పేరు ఏంటంటే మర్రి చెట్టు. మర్రి చెట్టు అనమాట. పీపుల్ రెస్టెడ్ అండర్ ఈ షేడ్. దాని నీడలో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే చక్కగా విశ్రమించేవాళ్ళు. బర్డ్స్ బిల్ట్ నెస్ ఇన్ ఇట్స్ బ్రాంచెస్. దాని కొమ్మల్లో ఈ ఏవైతే పక్షులు ఉన్నాయో గూళ్ళు కట్టుకుని, నెస్ అంటే గూళ్ళు అనమాట, గూళ్ళు కట్టుకుని దాని యొక్క కొమ్మల్లో. అండ్ చిల్డ్రన్ ప్లేడ్ అరౌండ్ ఇట్స్ రూట్స్. అండ్ దాని యొక్క మర్రి ఊడలు ఏవైతే ఉంటాయో, ఇక్కడ ఊడలు అనమాట. మర్రి ఊడలు తెలిసిందే మనకి. ఓకే, మర్రి ఊడలతో ఆడుకునేవాళ్ళు ఈ చిన్న పిల్లలు. వన్ సమ్మర్, ఒక వేసవి కాలంలో, ఏ రిచ్ మ్యాన్ కేమ్ అండ్ వాంటెడ్ టు కట్ ద ట్రీ టు బిల్డ్ ఏ షాప్. ఒక పెద్ద ధనికుడు వచ్చేసి ఆ మర్రి చెట్టుని మొత్తం పూలదోసి ఒక షాపు కట్టాలి అని నిర్ణయించుకున్నాడు. ద విలేజర్స్ ప్రొటెస్టెడ్. అండ్ వాళ్ళందరూ కూడా ఏంటంటే గ్రామస్తులందరూ వచ్చి ప్రొటెస్టెడ్ అంటే అక్కడ ఏం చేశారంటే వాళ్ళు కూర్చొని నిరసన తెలిపారు. దిస్ ట్రీ గివ్స్ అస్ షేడ్. అది మాకు నీడనిస్తుందయ్యా, చల్లటి గాలిని, మంచి గాలిని ఇస్తుంది. అండ్ ఏ హోమ్ ఫర్ యానిమల్స్. అది ఒక ఇల్లు అక్కడున్న జంతువులకి, పక్షులకి. బట్ ద మ్యాన్ డింట్ లిజన్. కానీ ఆ ధనికుడైతే మాట వినలా. సూన్ ఆఫ్టర్ ద ట్రీ వాజ్ కట్ డౌన్. అయితే అతని బలవంతం మేరకు ఆ యొక్క ధనికుడు నా ప్లేస్, నా ఇష్టం అనేసి దాన్ని అయితే నేల కూల్చడం జరిగింది. కట్ డౌన్ అంటే కత్తిరించే, అంటే పూర్తిగా ధ్వంసం చేయడం. ద విలేజ్ బికేమ్ హాటర్. అండ్ ఆ గ్రామం అంతా కూడా వేడిగా అయిపోయింది. ద ఎయిర్ ఫెల్ట్ డస్టీ. దుమ్ము లేస్తుంది, గాలి వచ్చినప్పుడల్లా దుమ్ము లేస్తుంది. అండ్ బర్డ్స్ ఫ్లూ అవే. అండ్ పక్షులన్నీ కూడా పారిపోవడం మొదలుపెట్టినాయి, అక్కడ నుంచి ఎగిరిపోయింది. ద విలేజర్ రియలైజ్ దేర్ మిస్టేక్ అండ్ ప్లాంటెడ్ మెనీ న్యూ ట్రీస్. ఇక తప్పు జరిగింది. ఏం జరిగింది? అక్కడికి వెళ్ళి వాళ్ళు నిరసన తెలిపారు, ప్రొటెస్ట్ చేశారు, నువ్వు కూల్చడానికి వీలేదని చెప్పారు. కానీ ఆ ధనికుడు ఎవరైతే ఉన్నారో, రిచ్ మ్యాన్, అతను ఏమాత్రం కూడా కనికరించలేదు. అండ్ దాన్ని ధ్వంసం చేశాడు, దాన్ని నరికేశారు. అండ్ అక్కడ నుంచి పక్షులు వెళ్ళిపోయినాయి. అండ్ మనుషులు కూడా చాలా చాలా ఇబ్బందులు అయితే పడడం జరుగుతుంది. ద విలేజర్స్ రియలైజ్ దేర్ మిస్టేక్. అండ్ ఆ గ్రామస్తులకి వాళ్ళ తప్పేందో తెలిసి వచ్చింది. ప్లాంటెడ్ మెనీ న్యూ ట్రీస్. ఇక లాభం లేదని కొత్తగా చాలా మొక్కల్ని వాళ్ళు నాటడం అయితే జరిగింది. ఓయింగ్ నెవర్ టు కట్ ట్రీస్ అగైన్. ఏదైతే వాళ్ళు నాటుతున్నారో ఆ మొక్కల్ని వాళ్ళు ఎప్పుడు కూడా నరకకూడదని నిర్ణయించుకున్నారు. ఓ అంటే శపథం పూనారు, ఒట్టు పెట్టుకున్నారు అనేటటువంటి అర్థాలైతే వస్తాయి. ఫ్రమ్ దట్ డే దే టాట్ ఎవ్రీవన్. ఆ రోజు నుంచి ప్రతి ఒక్కరికి నేర్పించారు ఏంటంటే ట్రీస్ ఆర్ లైఫ్, ప్రొటెక్ట్ దెమ్. అండ్ మొక్కలు ఏవైతే ఉన్నాయో, చెట్లు ఏవైతే ఉన్నాయో అవి మన జీవితం, వాటిని కాపాడుకోవాలి, మన కోసమే కాపాడుకోవాలి, వేరే దేనికోసమో కాదనేసి వాళ్ళైతే చెప్పుకోవడం జరిగింది. ఇక్కడున్న చెట్టు పేరేంటి? వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద ఓల్డ్ ట్రీ ఇన్ ద విలేజ్? ఆ చెట్టు పేరు ఏంటంటే ద బనియన్ ట్రీ. మర్రి చెట్టు అనమాట, ద బనియన్. ఓకే, ఇక్కడ నుంచి మీరు రాసుకోవచ్చు బనియన్ ట్రీ అనమాట. పైన అదిగోండి బనియన్, BANYAN, బనియన్, BANYAN. హౌ డిడ్ ద ట్రీ హెల్ప్ ద విలేజెస్? ఎలా అది ఆ యొక్క గ్రామీణ
ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ఊళ్ళో వాళ్ళకి ఎలా సహాయం చేసింది అంటే నీడనిచ్చింది, షేడ్. తర్వాత ఫ్రెష్ ఎయిర్ని, మంచి గాలిని, తాజా గాలిని ఇచ్చింది. అండ్ హోమ్ ఫర్ యానిమల్స్ అన్నమాట. అండ్ వై డిడ్ ద రిచ్ మ్యాన్ వాంట్ టు కట్ ద ట్రీ? ఎందుకని ఆ ధనికుడు ఆ యొక్క చెట్టుని నరికేశాడు? ఎందుకు నరికేశాడు అంటే టు బిల్డ్ ఏ షాప్, అక్కడ ఒక షాప్ కట్టడానికి అనమాట. టు బిల్డ్ ఏ షాప్. నెక్స్ట్, వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ ద ట్రీ వాజ్ కట్ డౌన్? ఏదైతే పెద్ద మర్రి చెట్టు ఉందో దాన్ని అండ్ నరికేసిన తర్వాత ఏం జరిగింది అంటే హాటర్, ద విలేజ్ బికేమ్ హాటర్. విలేజ్ ఏమైపోయింది? చాలా వేడిగా అయిపోయింది. విలేజ్ బికేమ్ హాటర్, చాలా అంటే చాలా వేడిగా అయిపోయింది గ్రామం మొత్తం. అండ్ డస్టీ ఎయిర్, గాలి వీస్తే చాలు దుమ్ము అండ్ పక్షులన్నీ వెళ్ళిపోయినాయి. వాట్ డిడ్ విలేజర్స్ డూ టు కరెక్ట్ దే మిస్టేక్? అక్కడ ధనికుడు నరికేశాడు ఆ చెట్టుని. దాన్ని కరెక్ట్ చేయడానికి గ్రామీణులు ఎవరైతే గ్రామస్తులు ఉన్నారో వాళ్ళందరూ ఏం చేశారు అంటే దే ప్లాంటెడ్, వాళ్ళు కొత్త మొక్కలు నాటారు. దే ప్లాంటెడ్ న్యూ ట్రీస్, కొత్త మొక్కల్ని నాటడం అయితే జరిగింది. అండ్ ప్రామిస్ కూడా చేసుకున్నారు, దాన్ని ఎప్పుడు కూడా నరకడం అనేది నరకకూడదు అనేసి ఆ మొక్కలు, ఆ చెట్లని. ఇప్పుడు మన నోట్స్లో రాసుకునే విధంగా మనం అయితే డిస్క్రిప్షన్లో అంటే కొన్ని సెంటెన్సెస్గా మనమైతే ఫ్రేమ్ చేసుకున్నాం. వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద ఓల్డ్ ట్రీ ఇన్ ద విలేజ్? ద నేమ్ ఆఫ్ ద ఓల్డ్ ట్రీ ఇన్ ద విలేజ్ వాజ్ బనియన్. ద నేమ్ ఆఫ్ ద ఓల్డ్ ట్రీ వాజ్ బనియన్. ఏంటంటే అది మర్రి చెట్టు అనమాట. ఆ పెద్ద అండ్ చాలా వయసు ఉన్నటువంటి వృక్షం మర్రి చెట్టు. హౌ డిడ్ ద ట్రీ హెల్ప్ ద విలేజెస్? ఆ గ్రామస్తులకి ఆ చెట్టు ఎలా సాయం చేసింది? హెల్ప్ అంటే సాయం. ద ట్రీ గేవ్ ద విలేజర్స్, అండ్ ఆ చెట్టు ఆ గ్రామస్తులకి ఏం చేసింది అంటే నీడనిచ్చింది, చల్లటి గాలి, తాజా గాలిని ప్రొవైడ్ చేసింది. అండ్ ఏ హోమ్ ఫర్ బర్డ్స్ అండ్ యానిమల్స్, అండ్ పక్షులకు కావచ్చు, జంతువులకు కావచ్చు, అది ఒక ఇల్లు లాగా ఏంటంటే ఆసరాగా నిలబడింది. వై డిడ్ ద రిచ్ మ్యాన్ వాంట్ టు కట్ ద ట్రీ? ఎందుకని ఆ ధనవంతుడు దానిని నేల కూల్చాలనుకున్నాడు? హీ వాంటెడ్ టు కట్ ద ట్రీ టు బిల్డ్ ఏ షాప్, ఒక షాప్ కట్టాలనుకున్నాడు. అండ్ అందుకని ఆ మర్రి చెట్టునైతే కూల్చాలనుకున్నాడు. వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ ద ట్రీ వాజ్ కట్ డౌన్? ఏం జరిగింది ఆ చెట్టుని నరికేసిన తర్వాత? ద విలేజ్ బికేమ్ హాటర్, అండ్ ఆ గ్రామం మొత్తం కూడా వేడిగా అయిపోయింది. ద ఎయిర్ బికేమ్ డస్టీ, దుమ్ము లేస్తుంది అనమాట. అండ్ ద బర్డ్స్ ఫ్లూ అవే, ఇక ఆ పక్షులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడికక్కడ వెళ్ళిపోయినాయి. వాట్ డిడ్ ద విలేజర్స్ డూ టు కరెక్ట్ దేర్ మిస్టేక్? అండ్ వాళ్ళ తప్పుని సరి చేసుకోవడానికి గ్రామస్తులు ఏం చేశారు? ద విలేజర్స్ ప్లాంటెడ్ మెనీ న్యూ ట్రీస్, అండ్ కొత్త మొక్కల్ని కొత్తగా అన్నిటిని కూడా నాటడం మొదలుపెట్టారు. అండ్ ప్రామిస్ నెవర్ టు కట్ ట్రీస్ అగైన్, ఇక ఎన్నడూ కూడా ఈ యొక్క మొక్కల్ని కానీ చెట్లని కూడా నరకడం అనేది జరగకూడదు అని ఒట్టు పెట్టుకున్నారు అన్నమాట. ఈ విధంగా వారి యొక్క గ్రామాన్ని రక్షించుకోదలిచారు. ఇక నెక్స్ట్ వచ్చేసి యాక్టివిటీ 5 అయితే ఉంది. ఈ యాక్టివిటీ 5 ఏంటంటే వర్డ్ డిటెక్టివ్ అన్నమాట. ఈ ఏదైతే మీరు ప్యాసేజ్ చదివారో అందులో, లేకపోతే ఏదైతే టెక్స్ట్ బుక్ ఉందో అందులో ఒక ప్యాసేజ్లో ఏం చేస్తారు అంటే స్టూడెంట్స్ ఏం చేస్తారంటే కొత్త పదాలని, కఠినమైన పదాలని, ఆసక్తికరంగా ఉండే పదాలని గుర్తిస్తారు. అదే వర్డ్ డిటెక్టివ్. ఆ యాక్టివిటీ అనేది మనం 101 పేజ్లో వర్డ్ డిటెక్టివ్ అనేది చూడవచ్చు. ఇప్పుడు మీరు చదివినటువంటి ఏదైతే వైజ్ ఓల్డ్ ట్రీ ఏదైతే ఉందో ఆ యొక్క ప్యాసేజ్ నుంచి మనం తీసుకోవచ్చు, లేదా టెక్స్ట్ బుక్లో ఉన్న ఏదైనా ప్యాసేజ్ని మనం చక్కగా వాడిచే చదివించి కొత్త పదాలని, ఆసక్తికరమైన పదాలని, కఠిన పదాలని మనం అయితే వాళ్ళకి కనుక్కోమని చెప్పొచ్చు.
మీకు ఇక్కడ నుంచి ఐ కార్డ్స్ అయితే వస్తూ ఉంటాయండి మొబైల్లో చూస్తుంటే. వాటి ద్వారా మీరు టోటల్ సిలబస్ని యాక్సెస్ చేయొచ్చు. లేదా ఎండ్ స్క్రీన్స్ ఈ విధంగా వస్తాయి చివరిలో, వాటిని క్లిక్ చేయడం ద్వారా కూడా టోటల్ సిలబస్ని యాక్సెస్ చేయొచ్చు. లేదా లింక్ అని కామెంట్ సెక్షన్లో అడగడం ద్వారా టోటల్ సిలబస్ యాక్సెస్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ ఏదైతే టైటిల్ ఉంటుందో క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి కూడా మీరైతే యాక్సెస్ చేయొచ్చు. థ్యాంక్స్ ఎ లాట్.